మా ఛానల్. ఈరోజు మన ఛానల్ ఇంకొక ప్రోడక్ట్తో వచ్చేసా. అదేంటంటే ప్రోడక్ట్ ఏం నేను ఆన్లైన్లోనే కొనలేదు, షాప్లోనే కొనలేదు. ఇది యాక్చువల్గా ఏమైందంటే రాఖీకి మేము పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే వేరే చోటుకి వెళ్ళిపోయాం. యాదగిరిగుట్టలో పర్ఫార్మెన్స్ ఉందని చెప్పేసి ఆ ముందు రోజు మా అక్క వాళ్ళకి ఏంటంటే మా అక్క వాళ్ళ బాబు కోసం మా చిన్నమ్మ రాఖీ అయితే పంపించేసింది అనమాట. సో తర్వాత మేము వచ్చినప్పుడు ఏంటంటే మా అక్క మా కోసం పాపకి గిఫ్ట్గా ఇవ్వాలి కదా, రాఖీ అంటే రాఖీ కట్టాక గిఫ్ట్ ఇస్తారు కదా. సో అందుకని చెప్పేసి ఒక గేమ్ అయితే తీసుకుంది. ఇదైతే చాలా బాగుంది, పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫాస్ట్నెస్ పెరుగుతుంది. అందుకని ఈ ప్రోడక్ట్ని మీకు చూపిద్దాము అనేసి అయితే ఈ వీడియో తీశాను. ఇచ్చిన రోజు మా పిల్లల హడావుడి మామూలుగా లేదనమాట. సో దీనికి ఏంటంటే మనకి కాయిన్స్ ఇచ్చారు, అట్లాగే ఈ టేబుల్ ఉంది. ఇది ఏంటంటే పుష్ గేమో పుల్ గేమో అన్నారు, పుల్దవర బాలా ఏదో పేరు ఉందండి, పేరు అయితే మర్చిపోయాను. కాకపోతే అయితే చాలా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే పిల్లల్లో ఫాస్ట్నెస్ వస్తుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా పిల్లలకి బొమ్మలు కొనాలంటే ఇలా యూస్ఫుల్ అంటే మామూలుగా ఏ చిన్న పిచ్చి కాకుండా, పిచ్చి అని ఏమన్నా వాళ్ళకి నచ్చితే, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదే అడిగినా కూడా అది యూస్ఫుల్ ఉంటుందా లేదా, పిల్లలకి దానివల్ల ఏంటి యూజ్ అనేది చూసుకుని కొంటే అయితే పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అదైతే నేను పక్కాగా చెప్తాను, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కొన్నాయి కూడా పిల్లలకి యూస్ఫుల్గానే కొంటాను. ఈవెన్ బిజినెస్ గేమ్ అంటారు, బిజినెస్ చాలామంది కొనడానికి ఇష్టపడరు, ఎందుకని, కాకపోతే అందులోనే వాళ్ళకి క్యాలిక్యులేషన్ తెలుస్తుంది, మ్యాథ్స్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పర్చేస్ బయ్యింగ్ అంటే ప్రాపర్టీస్ ఎంత ఎక్కువగా ఉంటే లాభమా, తక్కువగా ఉండే లాభమా అన్నీ వాళ్ళకి తెలుస్తాయి అనమాట ఇప్పటి నుంచి, చిన్న ఏజ్ నుంచి. అందుకనే దాన్ని పెద్ద బిజినెస్ గేమ్ అంటే చెప్తారు. సో ఇలాంటివి కొనడం వల్ల ఏంటంటే పిల్లల్లో మెమరీ పవర్ పెరుగుతుంది, అలాగే వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆటోమేటిక్గా పిల్లలు అన్నట్లో కూడా కొంచెం ముందే ఉంటారని నా ఒపీనియన్. నేను ఫస్ట్ నుంచి కొన్న టాయ్స్ కూడా అన్నీ అలాగే ఉంటాయి. ఎడ్యుకేషన్, ఫన్ విత్ దాన్ని ఏమంటారు, ఫన్ విత్ లెర్నింగ్ విత్ ఫన్, అంటే ఆడుకుంటూ నేర్చుకోవడం అనమాట ఏదైనా. అలా నేర్చుకుంటే ఏంటంటే పిల్లలకి ఎప్పుడు అది గుర్తుండిపోతుంది. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి పిల్లల్ని చదువు అనేసి ఎంత కొట్టి చదివించినా కూడా అది ఆడుకునేటప్పుడు టేబుల్స్ మీరు చెప్పండి, 2 1 2 అని తన్నే చెప్పమని రిపీట్ చేయమండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వాళ్ళకి గుర్తుండిపోతుంది ఆడుకుంటూ చదివింది. సో చూసారు కదా, ఈ గేమ్ అటు 5 ఇటు 5 ఉన్నాయి, అంటే ఎవరు ఫాస్ట్గా వేస్తే వాళ్ళు విన్. అంటే ఒక సైడ్ అన్నీ ఇంకొక సైడ్కి వెళ్ళిపోవాలి, వేసిన వాళ్ళు విన్ అయిపోయినట్టు అనమాట గేమ్. చూసారు కదా, ఫాస్ట్నెస్కి అలాగే ఐక్యూ అంటే ఐక్యూ కాదు, దాన్ని ఏమంటారు, ఆ గ్యాప్లో నుంచి చిన్న గ్యాప్ ఉంటుంది కాయిన్ వెళ్ళి, ఆ గ్యాప్లో నుంచి వేయడం, ఎంత ఫాస్ట్గా వెళ్తే విన్ అవుతారు అనేది గేమ్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.